మొత్తానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్న గాడ్జిల్లా -1 బ్లూరే ప్రింట్ నిన్న రిలీజ్ అయిపోయింది. నిన్ననే చూసేయాలి. ఇదే హాలీవుడ్ ఫిల్మ్ అనుకోండి, డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో చూసేయచ్చు. సబ్ టైటిల్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ జాపనీస్ కదా, మనకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో జాపనీస్ లో అర్థం కావడానికి నిన్న పర్ఫెక్ట్ సబ్ టైటిల్స్ దొరకలేదు, అందువల్ల లేట్ అయిందనమాట. చూసిన తర్వాత మాన్స్టర్వర్స్ మేకర్స్ కి రైటర్స్ కి చెప్పాలనిపించేది, ఒక పర్ఫెక్ట్ మాన్స్టర్ బేస్డ్ ఫిల్మ్ ఎలా తీయాలో వీళ్ళ నుండి చూసి నేర్చుకోండి అన్నట్టు. ఒక పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్, ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్, ఒక మంచి ఎమోషనల్ యాంగిల్, ఒక మంచి విజన్ టేకింగ్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి టేస్ట్ చేసిన రెసిపీలా అనిపించింది. ఆఫ్ కోర్స్ మాన్స్టర్వర్స్ బిగినింగ్ లోని గాడ్జిల్లా 1 కాంగ్ 1 లోని ఆ మంచి ఐటమ్స్ అనే ఫీల్ కలుగుతుంది అనమాట. తర్వాత స్టోరీ టెల్లింగ్ కి ఉండాల్సిన బేసిక్ రూల్స్ ని కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వకుండా తీసిన ఫీల్ వస్తుంది. ఇలా నాలాగా ఈ రెగ్యులర్ పాప్కార్న్ ఎంటర్టైనర్ మాన్స్టర్ ఫిల్మ్స్ చూసి చూసి అలసిపోయిన వాళ్ళకైతే మాత్రం ఈ ఫిల్మ్ మంచి కిక్ ఇచ్చి ఇది కదరా మాన్స్టర్ సినిమా అనే ఫీల్ వస్తుంది. ఆఫ్ కోర్స్ మాన్స్టర్వర్స్ యూనివర్స్ స్టోరీకి ఆ కాన్సెప్ట్ కి నేను కూడా ఫ్యాన్. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది పర్ఫెక్ట్ గా ఫిల్మ్స్ లో వాటిని యూజ్ చేసుకోవట్లేదు అని అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ జాపనీస్ ఫిల్మ్ ని కంపేర్ చేస్తే మాత్రం మాన్స్టర్వర్స్ లో యూజ్ చేసుకోవాల్సిన పొటెన్షియల్ గానీ, ఆ స్క్రిప్ట్ గానీ, వరల్డ్ బిల్డింగ్ గానీ, యూజ్ చేసుకోవాల్సిన స్టఫ్ అయితే చాలా చాలా ఉంది. ఒక మంచి విజనరీ డైరెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ 2005 లోని కింగ్ కాంగ్ డైరెక్ట్ చేసిన పీటర్ జాక్సన్ లాంటి డైరెక్టర్ దొరికితే మాత్రం ఒక అల్టిమేట్ మాస్టర్ పీస్ లాంటి ఫిల్మ్ ని కూడా మాన్స్టర్వర్స్ నుండి డెలివర్ చేయగలరు. ఇక ఆ మాన్స్టర్వర్స్ పక్కన పెట్టేస్తే ఈ ఫిల్మ్ చూడాలంటే మీరు ఇంతకు ముందు ఏ ఫిల్మ్స్ కూడా చూడక్కర్లేదు, డైరెక్ట్ గా ఈ ఫిల్మ్ చూసేయచ్చు. అఫ్ కోర్స్ జాపనీస్ లోని కొన్ని ఎరాస్ అయితే స్టార్ట్ అవుతూ కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. ఇది అలాంటి ఎరా మధ్యలోనే వచ్చిన ఫిల్మ్ అయినప్పటికీ ఇది స్టార్టింగ్ పార్ట్, అంటే 1945, 1946 టైం లైన్ నుండి ఆ ఒరిజినల్ జాపనీస్ ఫిల్మ్ యొక్క ఫస్ట్ పార్ట్ నుండే కంటిన్యూ అవుతుంది. సీక్వెల్ కూడా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ కి యూజ్ చేసుకోవాల్సిన పొటెన్షియల్ బాగా చిన్నది, ఆల్రెడీ ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఎన్నో సార్లు చూసినది. ఆయన డైరెక్టర్ తకాషి యమజాకి గారి స్టోరీ టెల్లింగ్ గానీ, ఆయన విజన్ గానీ చెప్తున్నప్పుడు మనకి బాగా ఇన్వాల్వ్ అయ్యేలాగా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలాంటి ఆ థర్డ్ యాక్ట్ ఎండింగ్ అయితే చాలా ఇయర్స్ తర్వాత ఒక మాన్స్టర్ బేస్డ్ క్లాసిక్ టైప్ ఆఫ్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే గట్టిగా ఇస్తుంది అనమాట. ఈవెన్ బడ్జెట్, విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే హాలీవుడ్ కు ఉండాల్సిన పొటెన్షియల్ ఎక్కడ, జాపనీస్ కున్న పొటెన్షియల్ ఎంత. సో ఆ పొటెన్షియల్ లోనే కేవలం 150 crores బడ్జెట్ తోటే ఈ ఫిల్మ్ ఈ రేంజ్ కి ఇవ్వడం, అలానే ఆస్కార్ కూడా విన్ అయ్యి గ్లోబల్ గా ఇంపాక్ట్ చూపించిందంటే అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ లోని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈ ఫిల్మ్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని. అంటే బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ని కేవలం 150 crores లోని లిమిటెడ్ గా ఎలా మేనేజ్ చేయాలి, ఒక మాస్టర్ బేస్డ్ ఫిల్మ్ తీసి ఎంటర్టైనర్ గా పర్ఫెక్ట్ గా అవుట్పుట్ ఇవ్వడం మాత్రమే కాదు, విఎఫ్ఎక్స్ ఆస్కార్ కూడా విన్ అవ్వడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ కదా. నా జెన్యూన్ ఒపీనియన్ అయితే స్టార్టింగ్ సీన్ ఉంటుంది గైస్, డార్క్ సీన్ లోని ఇదేంటి విఎఫ్ఎక్స్ కొద్దిగా లో క్వాలిటీ వైబ్స్ వస్తున్నాయి, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశానేమో అని అనుకున్నాను. తర్వాత గాడ్జిల్లా ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, విఎఫ్ఎక్స్ కూడా డెవలప్ అవుతున్న కొద్దీ అప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా 150 crores లోని హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ ని, దాంతో పాటు హాలీవుడ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోలేనంత తెలివైన విఎఫ్ఎక్స్ టెక్నిక్ ని కూడా వాడుకోవడం అనేది మంచిగా ఇంప్రెస్ అయ్యేలాంటి పాయింట్స్ అనమాట. హ్యూమన్ క్యారెక్టర్స్ ని హ్యూమన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫస్ట్ యాక్ట్ నుండి ఫైనల్ యాక్ట్ వరకు పర్ఫెక్ట్ గా ఉంది. ఎమోషనల్ గా టచ్ అయ్యే ఫీల్ కూడా వచ్చింది అనమాట ఫైనల్ యాక్ట్ లోని. ఫైనల్ గా ఈ గాడ్జిల్లా -1 కి నేను ఇచ్చే రేటింగ్ 8.5/10. దానికి రీజన్ ఏంటంటే ఈ గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ బేస్డ్, అంటే 1945-46 టైం లైన్ లోని ఆఫ్టర్ న్యూక్లియర్ ఎఫెక్ట్ ఈ మాన్స్టర్ జపాన్ మీద చేసిన అటాక్ మీద ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ చూసేసాం కదా, సో ఆ వైబ్ ఒక్కటే మిగిలింది. బట్ పార్ట్ 2 కి ఒక అద్భుతమైన క్లిఫ్ హ్యాంగర్ తోటి క్లైమాక్స్ ఎండ్ అవుతుంది అనమాట. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ లో తర్వాత చెప్తాను. సో పార్ట్ 2 కి వాడుకోవాల్సిన పొటెన్షియల్ చాలా పెద్దగా ఉంది. మరి డైరెక్టర్ ఏ రేంజ్ లో వాడుకుంటారో అనేది గ్లోబల్ గా గట్టి ఇంపాక్ట్ చూపించొచ్చు అనిపిస్తుంది. ఇంతకు ముందు జాపనీస్ వాళ్ళ షిన్ గాడ్జిల్లా కూడా క్లైమాక్స్ లోని ఒక అద్భుతమైన క్లిఫ్ హ్యాంగర్ తోటి ఎండ్ అవుతుంది, కానీ పార్ట్ 2 తెలియదు. బట్ దీనికి పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ ఫిక్స్డ్ కన్ఫర్మ్ చేశారు. బట్ థియేటర్స్ లో చూసే అదృష్టం అయితే మన ఇండియాలోని కోల్పోయామని చెప్పాలన్నమాట. సరిగ్గా ఇండియాలో రిలీజ్ చేయలేదు థియేటర్స్ లోని. సరే ఎనీవే, బ్లూరేలో మాత్రం మిస్ అవ్వరని అనుకుంటున్నాను. మరి ఇప్పటికైనా మాన్స్టర్వర్స్ మేకర్స్, రైటర్స్ అయితే మాత్రం ఇలాంటి లిమిటెడ్ పొటెన్షియల్ తోటి ఈ రేంజ్ ప్రొడక్ట్ ని, అవుట్పుట్ ని అందించారు కాబట్టి మనం ఆ రేంజ్ పొటెన్షియల్ స్క్రిప్ట్స్, ఆ రేంజ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని ఎలాంటి ఫిల్మ్స్ తీస్తున్నాం అని చెప్పి పక్కాగా రియలైజ్ అవ్వాలని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ ఫిల్మ్ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లేదు మీ ఫ్రెండ్స్ లో కూడా ఈ ఫిల్మ్ చూడాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ రివ్యూని, ఈ వీడియోని పక్కాగా షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొద్దిగా బాగా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.